ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజా కుటుంబీకుల ఆధ్వర్యంలో వారి కళాశాలలో విద్య పొందిన పూర్వం 2019, 2020 సంవత్సరానికి బ్యాచ్కు చెందిన విద్యార్థులు వైద్య రంగంలో నిపుణులుగా ఎదిగారు. తిరుపతి పట్టణంలో ఓ ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. స్థానిక వైద్యుడు కిరణ్ సహకారంతో తన పుట్టిన గ్రామాలకు నాణ్యమైన వైద్యం సేవలందించాలంటూ కూడా వెంకటగిరి సంసానధీసులు యువరాజ సర్వజ్ఞ కుమార కృష్ణ యాచేంద్ర సంకల్పించుకున్నారు. తాను చదివిన ఆర్వీఎం ఉన్నత పాఠశాలలో మెగా ఉచిత శిబిరం కార్యక్రమం చేపట్టి ఆయనే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ కాలంలో తమ పూర్వీకులు సొంత నిధులతో మహిళలకు వైద్యం కోసం మెటర్నిటీ ఘోష హాస్పిటల్ ప్రారంభించారని, పురుషులకు పెద్ద హాస్పిటల్ ఏర్పాటు చేశారంటూ తెలిపారు. కాలక్రమేణా భారత రాజ్యాంగం వ్యవస్థలో ప్రభుత్వ పాలన ఏర్పడి వెంకటగిరిలో కార్పొరేట్ ధీటుగా వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో ఇక్కడి ప్రజలు తిరుపతి, నెల్లూరు, చెన్నై పట్టణంలో వెళ్లి నాణ్యమైన వైద్య సేవను పొందుతున్నారన్నారు. మన వెంకటగిరిలో ఎంతో మంది వైద్యులుగా శిక్షణ పొంది మన ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం సదుపాయాలు కల్పించే విధంగా కొంతమంది అక్కడే కార్పొరేట్ వైద్యం హాస్పిటల్ స్థాపించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వైద్య సేవ అనేది చాలా అరుదుగా ఉంది. మా పెద్దలు ఘోష హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్ అంటే ఆ రోజు ప్రసవాల్లో చాలామంది మహిళలు చనిపోతుంటే వాస్తవంగా మేము కూడా కాదు, మా జేజమ్మ గారు, వారి నాయమ్మ గారు వారి పుట్టింటి నుంచి వచ్చిన ఆస్తితో డబ్బుతో ఆ హాస్పిటల్ నిర్వర్తించారు. మహిళలు చనిపోతూ ఉంటే ఘోష హాస్పిటల్ కానీ, దాని తర్వాత పెద్ద హాస్పిటల్ కానీ, రెండు మెన్స్ హాస్పిటల్ కానీ రెండు నిర్వర్తిస్తూ వచ్చారు. కాలక్రమేపు ఏమైందంటే ఆ రోజుల్లో సరిపోయింది, బాగానే ఉండింది. పక్కన ఊర్లలో కూడా ఇంత మాత్రం వైద్యం లేకుండా ఉండింది. మన వెంకటగిరికి మౌలిక సదుపాయాలు ఉన్నాయి. కాలక్రమేపు ఏమైందంటే పరిస్థితులు మారిపోయి గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ఫామ్ అయింది, భారత రాజ్యాంగం వచ్చింది, దాంట్లో గవర్నమెంట్ టేక్ ఓవర్ చేశారు. ఆ వైద్యం అప్డేట్ కాలేదు. వెంకటగిరికి వైద్యం కావాలంటే తిరుపతికో నెల్లూరుకో పోతే తప్ప మనిషికి మంచి వైద్యం, నాణ్యత వైద్యం దొరకని పరిస్థితి. అంటే అక్కడికి చేరేంత వరకు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే, ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చినా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా, అక్కడి వరకు దేవుడు బతికిస్తే, సహకరిస్తే, లేకపోతే డ్యామేజ్ కాకుండా అంతవరకు ఆపగలితే, దేవుడు దయపెడితేనే మనిషి బాగుపడుతూ ఉన్నారు. లేనప్పుడు ఎంతోమంది ప్రాణాలు కోల్పోవటం వచ్చాయి.